నమస్తే. ఈవేళ చూడబోయే వీడియో ఏమిటి అంటే, మనం జనరల్గా ప్రతి మనిషికి ఏమనిపిస్తుంది అంటే, డబ్బులు బాగుండాలి, చాలా హ్యాపీగా హెల్త్ బాగుండాలి, ఏమీ హెల్త్ గురించి మనకి బాధలు ఉండకూడదు, మనం హ్యాపీగా బ్రతకాలి, ఏది కావాలంటే అది తినాలి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, అలా హ్యాపీగా మనం ఉండాలి అనుకుంటాం. ప్రతి వాళ్ళకి ఉన్న కోరికలు ఇదే. డబ్బుల కోసం మనం బాధపడకూడదు, మనకి డబ్బులు బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఏది తినాలనుకుంటే తినాలి, ఇలా ఉంటుంది కదా. కానీ అలా ఉంటే అది లైఫ్లో ఒక స్వారస్యం ఉండదు. లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్కి అది దారి కాదు. సక్సెస్ఫుల్ లైఫ్కి ఛాలెంజెస్ అండ్ స్ట్రగుల్సే మనకి కారణం అవుతాయి ఎప్పుడు కూడా అన్నదానికి ఒక చిన్న స్టోరీ, బుద్ధిస్ట్ స్టోరీ. ఇది బుద్ధిస్ట్ బుక్లో నుంచి తీసిన చాలా ఓల్డ్ స్టోరీ అన్నమాట. ఇదేంటంటే, ఒక ఊర్లో ఒక ఫార్మర్ ఉన్నారు. ఆయన ఆ ఊరంతా కూడా ఫార్మింగ్ అనమాట. వడ్లు, రాగి అండ్ వీట్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఊరంతా పైరు చేస్తారు. అందరికీ ఉన్న బాధలు ఇది ఏంటంటే, వస్తే ఎక్కువగా వర్షాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే ఎక్కువ ఎండలు వచ్చేస్తున్నాయి, లేకపోతే ఎక్కువగా స్టార్మ్ అనమాట, హరికేన్స్, స్టార్మ్స్ ఇలాంటివన్నీ ఉంటున్నాయి అన్నమాట. అవసరం లేనప్పుడు ఎక్కువ తుఫాన్ వచ్చేయడం, అన్నీ కొట్టుకెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందరికీ కూడా జరుగుతుంది. అందులో ఒక ఆయన, కొంచెం ఏజ్డ్ ఆయన, కూర్చొని చాలా బాధపడతాడు అనమాట. అయ్యో, నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇవన్నీ వడ్లు, వీట్, గోధుమలు, రాగి అన్నీ పండించాను, చివరికి చూస్తే అన్నీ పోయినాయి, నాకు ఏం లేకుండా పోయినాయి, నేను పెట్టినందుకే కొంతనే నాకు వచ్చింది, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి ఒక మాన్ కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అయ్యో, ఈ పవర్ కానీ ఎప్పుడు ఎండ రావాలో, ఎప్పుడు వర్షం కావాలో, ఎప్పుడు గాలి కావాలో, ఇవన్నీ నా చేతుల్లో ఈ పవర్స్ ఉంటే కనుక నేను చాలా బాగా దీనంతా చేసుకునేవాడిని, మంచిగా నేను ఫార్మింగ్ చేసేవాడిని అని చెప్పి అనుకుంటాడు. అనుకొని పైన దేవుడిని చూసి ఆకాశంలో, దేవుడా, నువ్వు అందరికీ అన్నీ మంచి చేస్తారని అందరూ కోరుకుంటారు నీ దగ్గర, సో నీకు అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆడుకుంటున్నావు, అంతే కదా. నాకు మాత్రం ఇలాంటి పవర్, ఎప్పుడు ఎండ కావాలో, ఎప్పుడు వర్షం కావాలో, ఎప్పుడు గాలి కావాలో, ఇవన్నీ నేనే చేసుకోగలిగిన పవర్ ఉంటే కనుక నేను మంచిగా ఫార్మింగ్ చేసుకుంటాను, అది నాకు లేదు కదా అని చెప్పి దేవుణ్ణి చూసి, పైన ఆకాశం చూసి మాట్లాడతాడు. వెంటనే నేచర్ ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఒక మాటలు వస్తాయి. నువ్వు అంత బాధపడొద్దు మానవుడా, నీకు ఈ పవర్ని నేను ఇస్తున్నాను, నీకు ఎప్పుడు కావాలో ఎండ, ఎప్పుడు కావాలో వర్షం, ఎప్పుడు కావాలో గాలి, అలా నీకు కావలసినవన్నీ చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు అలా చేసుకుంటే ఫార్మింగ్ బాగుంటుంది అనుకుంటావు కదా, నువ్వు అలాగే చేసుకొని బాగుండు అని చెప్పి ఒక మాట వస్తుంది అన్నమాట, వాయిస్ వస్తుంది ఆకాశం నుంచి. ఇతనికి చాలా హ్యాపీ అయిపోతుంది అనమాట. హ్యాపీ అయిపోయి ఏం చేస్తాడు ఇతను, అబ్బా, నేను ఇంక మీదట ఈ ఫార్మింగ్ వేసుకునేటప్పుడు, వడ్లు ఇవన్నీ వేసుకునేటప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండ, ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం, ఎప్పుడు కావాలంటే ఎంత గాలి కావాలంటే అంతే గాలి, నాకు హ్యాపీగా ఉంటుంది, నా ఫార్మింగ్ అంతా కూడా మంచిగా జరుగుతుంది ఈసారి అని అనుకుంటాడు. ఇంకా పక్కన వాళ్ళకంతా కూడా అన్నీ ఎక్కువగా ఎండలు, ఎక్కువగా వర్షాలు ఇవన్నీ వస్తున్నాయి, కానీ ఇతని పొలానికి మాత్రం ఇతను ఎంత అనుకుంటాడో అంతే ఎండ, ఎప్పుడు వర్షం కావాలి అనుకుంటాడో అప్పుడే వర్షం వస్తుంది, ఎప్పుడు కొద్దిగా గాలి ఉంటే బాగుంటుంది అనుకుంటాడో అప్పుడు. ఇతనికి ఆ పవర్ ఇచ్చింది కాబట్టి నేచరు, ఇతనికి తగినట్టుగా ఇది వస్తుందన్నమాట. బాగా మంచిగా ఈ ఫార్మింగ్, ఈ వడ్లు, ఈ వీటు ఇవన్నీ కూడా బాగా తల మెరిసిపోతున్నాయి అన్నమాట. ఒక పచ్చిగా అసలు అంత మంచిగా ఉత్పత్తి అయినాయి. అండ్ కొద్ది రోజుల తర్వాత అవి మనకి కోస్తారు కదా, అది తీసేదానికి టైం వచ్చింది, అదంతా ఎండి అప్పుడు టైం వచ్చింది. ఇతనికి అనిపిస్తుంది, సరే ఓకే, రేపు నేను వచ్చి ఇవన్నీ కూడా కోసేస్తాను, మంచిగా ఉన్నాయి వడ్లు, మంచిగా ఉన్నాయి గోధుమలు, మంచిగా ఉన్నాయి రాగి, మంచిగా ఉన్నాయి అని చెప్పి ఆకాశం చూసి థ్యాంక్స్ చెప్పుకొని, నువ్వు నాకు ఈ పవర్ ఇచ్చినందువల్ల ఇవన్నీ మంచిగా కనిపిస్తున్నాయి అనుకుంటూ నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇతను కోయడానికి కోస్తాడు.
చేతుల్లో కోసి చూస్తే వడ్లు అనే దాంట్లో పైన హస్క్ మాత్రమే ఉంది, లోపల ఆ వైట్ బియ్యం లేదు, బియ్యం గింజ లేదు దాని లోపల. అండ్ మీరు వీటి చూస్తే వీటికి కూడా పైన తోలు మాత్రం ఉంది, లోపల ఆ వీటి లేదు. అలాగే రాగికి కూడా పైన తోలులాగా ఉంది, లోపలంతా ఏం లేదు, దానికి అన్నీ పైన ఉన్నాయి, లోపల ఏం లేదు. అప్పుడు ఇతనికి చాలా బాధ అయిపోతుంది అనమాట. చాలా ఏడ్ చేసుకుంటూ ఆకాశం చూసి అంటాడు, దేవుడా నువ్వు చాలా మోసం చేసావు నన్ను, ఏదో నాకు పవర్ ఇచ్చేసావని, నాకు ఏది కూడా ఈ ఫార్మింగ్లో అన్నీ కూడా నాకు మోసం చేసేసావు అని అరుస్తాడనమాట. అప్పుడు నేచర్లో నుంచి ఒక వాయిస్ వస్తుంది, మానవుడా ఇది అలా కాదు, నేచర్కి తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలి ఏం రావాలి అనేది నేచర్కి తెలుసు. ఎందుకు అంటే ఒక స్ట్రగుల్ లేకపోయినా, ఛాలెంజెస్ లేకపోయినా మనిషి ఎలా పైకి రాడో అలాగే పొలానికి కూడా వర్షం ఎక్కువ వచ్చినప్పుడు, ఎక్కువగా గాలి కొట్టినప్పుడు, ఎక్కువ ఎండ ఉన్నప్పుడు, ఇది దాని ఒక రూట్ ఉంది కదా, వేరు ఉంది కదా, భూమి లోపలికి లోపల వాటర్ కోసం వెతుక్కొని వెళ్తూనే ఉంటుంది. అప్పుడు అంత దూరం అది వెళ్ళడానికి ఏదో ఒక స్ట్రగుల్ ఉంటేనే కదా అది వెళ్తుంది, లేకపోతే దానికి కూడా సోమరితనం ఎక్కువైపోతుంది కదా. అన్నీ కరెక్ట్ అయిన టైంకి అందిస్తుంటే అది ఎందుకు కష్టపడుతుంది, అది ఎలా హెల్తీగా ఉంటుంది? అందువల్లే నేచర్ ఇచ్చిన దాన్ని ఎవరైనా కూడా మీరు దాన్ని అలాగే తీసుకుంటే మీకు బాగుంటుంది. మీకు పవర్స్ వచ్చినప్పుడు, మీకు కావాలనే చేసుకున్నప్పుడు సోమరితనం అవుతుంది. అన్నీ దానికి టైంకి దొరికినప్పుడు అది ఎందుకు ఇంకా స్ట్రెంగ్త్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, మంచిగా ఉండాలని అనుకుంటుంది. చెట్టు అయినా అంతే, మనిషి అయినా అంతే అని నేచర్ నుంచి వస్తుంది అన్నమాట వాయిస్. ఇప్పుడు మనకి అండర్స్టాండింగ్ కోసం ఒక అథ్లెట్ ఉన్నారు అనుకోండి, స్పోర్ట్స్ మ్యాన్. వాళ్ళు డబ్బులు బాగా గలవాడైనా దానిలో షైన్ అవ్వాలి అంటే కష్టపడి ఎర్లీ మార్నింగ్ లేచి బాడీలో జిమ్కి వెళ్ళి అన్నీ చేసి మైండ్ని ఫ్రెష్ పెట్టుకొని బాడీని బాగా హెల్తీగా పెట్టుకుంటేనే అతను అథ్లెట్ అంటారు కదా. అప్పుడే అతను స్పోర్ట్స్లో టాపర్ అవ్వచ్చు. అలాగే ఒక పిల్లలు చదివి మంచి మన స్టేట్ ఫస్ట్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి అనుకుంటే చదవాలి, కష్టపడి చదవాలి. డబ్బులతో సంబంధం ఉండదు ఇక్కడ, కష్టపడి చదవాలి. ఒక బిజినెస్ పెడుతున్నారు, ఆ బిజినెస్లో చాలా పోటీలు ఉంటాయి, దాన్ని ఎదుర్కొని స్ట్రగుల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అన్ని ఛాలెంజెస్ని, స్ట్రగుల్స్ని మనం ఎదుర్కొని మనం దానిలో సక్సెస్ అయినప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. అండ్ అలాగే చూడండి, డిసీజ్ కూడా మనకి ఇప్పుడు ఒక డయాబెటీస్ పేషెంట్ అని తీసుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళకి అంతకుముందు వాకింగ్ వెళ్ళేవాళ్ళు కాదు, ఏది టైం తినేవాళ్ళు కాదు, అలా ఉంటుంది. ఒక డిసీజ్ వచ్చిన తర్వాత ఎంత డిసిప్లిన్ వస్తుంది ప్రతి మనిషిలో కూడా. వాకింగ్ వెళ్ళాలనో, యోగా చేయాలనో, ఏదో ఒకటి డిసిప్లిన్ అనేది తెప్పిస్తుంది. సో ఏదైనా కూడా స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఒక మెట్టు ఎదగడానికి అవి వస్తాయి, కానీ ఊరికనే ఛాలెంజెస్, స్ట్రగుల్స్ రావు. అండ్ ఆల్సో మనకి సక్సెస్ రావాలంటే స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేసి వెళ్తేనే మనకి సక్సెస్ వస్తాయి. ఆ సక్సెస్సే మనకి నిలబడతాయి కూడా. ఈ రోజుల్లో మనం చూడండి, ఎంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మెన్ తీసుకుని అందరూ స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఫేస్ చేసిన వాళ్ళే. ఎవ్వరు చాలా ఈజీగా వచ్చేసిన వాళ్ళు కాదు. ఈజీగా వచ్చేసిన వాళ్ళకి అది తొందరగా నిలబడదు కూడా ఏ సక్సెస్ అయినా. సో సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అంటే మనకి స్ట్రగుల్స్, ఛాలెంజెస్ని ఫేస్ చేసుకొని మనం వెళ్తూ ఉంటేనే మనకి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అది తెలుసుకోవడానికి ఈ చిన్న స్టోరీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.